అందరం మీడియా అడ్రస్ చేద్దాం. అంటే ఈ విజయాన్ని మీరు ఎట్లా చూస్తాం? తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు. చాలా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి విజయం ఇవాళ మనకు సిద్ధించింది. దీనికి తోడ్పడిన అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. ఇది అమరులకు అంకితం. ఈ విజయం అమరులకు అంకితం. ఓకే, థ్యాంక్ యూ. రాష్ట్రం సిద్ధించింది అని తెలిసిన తర్వాత తెలంగాణ ప్రజలందరూ కూడా ఇక్కడ ఆంధ్ర ఏపీ భవన్లో సంబరాలు జరుపుకుంటారు. మనతో తెలంగాణ ఏర్పాటులో తెలంగాణ ఉద్యమాన్ని ఏకతాటిపైకి నడిపించడంలో కీలక పాత్ర పోషించింది చేసి గత 3-4 సంవత్సరాలుగా అలిపెరగని పోరాటాన్ని చేసింది. కోదండరాం చెప్పండి, ఈ విజయాన్ని 40 ఏళ్ళ ఈ పోరాటాన్ని మీరు ఎక్కడ చూస్తారు? ఇది భారతదేశంలో స్వాతంత్రం తర్వాత ఆ మాటకొస్తే ప్రపంచంలో ఇటువంటి పోరాటం జరగలేదు. ఇది నిజంగా తెలంగాణ ప్రజల అపురూపమైన విజయం. ఇది మేము చాలా అందరినీ ప్రజలకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు. అదేవిధంగా ప్రజలందరికీ ఈ పోరాటము అమరులకు అంకితమవుతుంది. దీనికి ఈరోజు ఈ బిల్లు సాకర్యంకు తోడ్పడిన ప్రతి ఒక్కరికి మేము పేరు పేరున అభినందనలు. ప్రధానమంత్రి గారికి, అదేవిధంగా ఎవరు ఏ పక్షం ఎంతో తెలంగాణ కోసం పోరాడినారు ప్రజలు కొట్లాడే విద్యార్థులు, యువతీ యువకులు, అమరులు బలిదానాలకు పాల్పడటం వల్లనే వాళ్ళ తెలంగాణ సాధ్యమైందని నేను చెప్పగలను. నెక్స్ట్ మీ కార్యాచరణ ఎట్లా ఉంటుంది? తెలంగాణ సాధించారు 60 ఏళ్ళుగా అనేక మోసాలకు గురై చివరికి ఎట్టకేలకు అందరినీ ఒకసారి పైకి మీరు చేయగలిగారు. నెక్స్ట్ ఈ జేఏసీ కార్యాచరణ తెలంగాణ పునర్నిర్మాణంలో ఏమైనా ఉంటుందా? ఇప్పుడు
ఇప్పుడు ఇంత రాజ్యసభ ఆమోదించుకున్నాక ఈ సంతోషాన్ని ఆస్వాదించినాక మా కార్యాచరణ కూడా మేము ప్రకటిస్తాం. మేము ఉంటాము, పునర్నిర్మాణంలో పాల్గొంటాం. తెలంగాణ ప్రజలకు మీరేం పిలిపిస్తారు, ఏం చెప్తారు? నిజంగా ఒక అపురూపమైనటువంటి విజయం. తప్పకుండా అందరూ ఈ సందర్భంగా సంబరాలు చేసుకోవాల్సిందే. రాజ్యసభలో కూడా గెలుస్తుందనే విశ్వాసంతో ఉన్నాం. రేపు తెలంగాణ ఏర్పడి తీరుతుంది. అందరం కూడా ఇది సమిష్టి పోరాటాలతో మనం సాధించుకున్న విజయమని గ్రహించాలి. ఈ 60 సంవత్సరాల పోరాటము అమరవీరులకు 69 అమరవీరులకు 2001 నుంచి ఇప్పటి వరకు చనిపోయిన 1200 మంది అమరవీరులకు అంకితం. ఇది 60 సంవత్సరాల పోరాటం. మాకు తెలంగాణలో భారతదేశానికి స్వాతంత్రాన్ని మేము చూడలేదు, ఇవాళ తెలంగాణకి స్వాతంత్రం చూశాము. ఇది ఎవరొక్కరిది కాదు, మొత్తం 4.5 కోట్ల ప్రజల విజయ. ఇది ధర్మం గెలిచింది, న్యాయం గెలిచింది, ప్రజాస్వామ్యం గెలిచింది, రాజ్యాంగం నిలబడ్డది, పార్లమెంటరీ వ్యవస్థ నిలబడ్డదని వాళ్ళ మాకు సంతోషంగా ఉంది. భవిష్యత్ తరాల కోసం ఈ తెలంగాణను అంకితం చేస్తున్నాం, అమరవీరులకు అంకితం చేస్తాం. ఉద్యోగులందరూ ఏకతాటి పరిచయంలో మీ రోల్ చాలా ఉంది. ఇప్పుడు మీరు తెలంగాణ వచ్చిన తర్వాత మీ ఉద్యోగుల పాత్ర ఎట్లుండబోతుంది, మీ ఉద్యోగులకు ఏం కోరుకుంటున్నారు? తప్పకుండా, ఎందుకంటే వేలాది మంది అమరవీరుల రక్తం చిందించిన తర్వాత ఈ ఫలించినటువంటి తెలంగాణను అమరవీరుల ఆశయాల సాధన కోసం తెలంగాణ పునర్నిర్మాణం జరగాలి. అసమానతలు లేని తెలంగాణ కావాలి, వివక్ష లేని తెలంగాణ కావాలి. ప్రతి బిడ్డ తెలంగాణ బిడ్డ మానవ విలువలు గల తెలంగాణ కావాలని తెలంగాణ ఉద్యోగులుగా మేము కోరుకుంటున్నాం. తప్పకుండా ఈ గడ్డ మీద తెలంగాణ ఉద్యోగులకు ఎటువంటి అన్యాయం జరగకుండా సీమాంధ్ర పీడ విరగడ కావాలని 6 దశాబ్దాలుగా కోరుతున్న మా కళ నెరవేరేందుకు మేము సంతోషం ప్రకటిస్తా ఉన్నాం. జై చూసుకుంటే అక్కడ డిప్యూటీ సీఎం కూడా బయటనే వచ్చారు. డిప్యూటీ సీఎం దామోదర్ రాజనరసింహ కూడా మనతో ఉన్నారు. అట్లాగే అడ్వకేట్ చేసే నేతలు కూడా మనతో ఉన్నారు. అడ్వకేట్ చేసేది తెలంగాణ ఉద్యమంలో ఒక కీలక పాత్ర. అడ్వకేట్ 60 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాటంలో 1200 మంది బిడ్డలు బలిదానాలు, వాళ్ళ త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం. రేపు రాజ్యసభలో కూడా తెలంగాణ బిల్లుని వెంటనే మరి పాస్ చేయాలని చెప్పేసి ఈ తెలంగాణ బిల్లుని ప్రకటించినందుకు సోనియా గాంధీ గారికి, సుష్మా స్వరాజ్ గారికి, మిగతా పార్లమెంట్ సభ్యులకి, అదేవిధంగా మా కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. మేడం చెప్పండి, మహిళా జేఏసీ తరఫున కూడా మీరు చాలా తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. ఈ గెలుపు, ఈ తెలంగాణ పోరాటంలో గెలుపుని మీరు ఎట్లా చూస్తారు? ఈ గెలుపు న్యాయం గెలిచిందనడానికి నిదర్శనం ఇది. 55 ఏళ్ల న్యాయ పోరాటం ఈ తెలంగాణ బిడ్డల ఆత్మలని శాంతించుకొని ఇది తెలంగాణ ఆత్మఘోష. దీన్ని నిజంగా న్యాయం గెలిచింది. న్యాయబద్ధంగా పార్లమెంట్ లో ప్రవేశపెట్టి తెలంగాణ బిల్లు గెలిపించుకున్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మరియు బీజేపీ అపోజిషన్ లీడర్ సుష్మా స్వరాజ్ ప్రత్యేకంగా మహిళగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తెలంగాణ బిడ్డలు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటారు. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణలో కోటి మాగాని మీద కావాలని, తెలంగాణ భూములు సస్యశ్యామల కావాలని తెలంగాణ వచ్చిన సందర్భంగా కోరుతున్నాము. జయశంకర్ గారు తెలంగాణ సాధించిన 10% అయితే 90% తెలంగాణ నిర్మాణంలో ఉంది. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని పునర్నిర్మించే తెలంగాణ ప్రజాస్వామ్యాన్ని కాపాడి, భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడి సోనియా గాంధీ గారికి అందరికీ పేరున తెలంగాణ న్యాయవాదులుగా అభినందనలు తెలుపుతున్నాం. ఇది తెలంగాణ ప్రజల విజయం. ఈ విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితం చేస్తున్నాం. ఈ సందర్భంగా సోనియా గాంధీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ రానున్న రోజుల్లో జిల్లాకు ఒక మెగాస్టార్, గల్లీకి ఒక పవర్ స్టార్ తయారు చేసుకుంటామని తెలంగాణ కళాకారులు చెప్తున్నాం. జై తెలంగాణ. తెలంగాణలో విద్యుత్ ఉద్యోగులుగా మీరు మీ పాత్ర కూడా చాలా ఉంది. ఈ సందర్భంలో మీరు తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారు? తెలంగాణ ప్రజానికానికి నిజంగా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఏదైతే 1200 మంది అమరుల కళ ఏదైతే నిజమైందో ఈ సందర్భంగా కంపల్సరీగా ఎలక్ట్రిసిటీ సెక్టార్ లో ఉన్న మేమందరం కూడా తెలంగాణ నవనిర్మాణంలో బ్రహ్మాండమైన పాత్ర పోషించడమే కాకుండా అందరికీ ఎలక్ట్రిసిటీ 24 hours అందేటట్టుగా వితిన్ 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన సోనియా గాంధీ గారికి, ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులందరికీ, ఎంపీలకి అందరికీ కూడా అదేవిధంగా ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ గారు కూడా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ. మన దగ్గర వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అమెరికా నుంచి వచ్చి టీడీఎఫ్ ఏర్పాటు చేసి కూడా అమెరికాలో ఉండి కూడా తెలంగాణ కోసం పోరాడుతున్నారు. మన టీడీఎఫ్ నేతలు మన దగ్గర ఉన్నారు. సార్ చెప్పండి, ఈ విజయాన్ని అమరజీవులకు కేసీఆర్ గారికి, సోనియా గాంధీ గారికి, సుష్మా స్వరాజ్ గారికి మా ఎంతో గ్రాటిట్యూడ్, మా థ్యాంక్స్.
జై తెలంగాణ. చూస్తుంటే మనం ఒకసారి మనం అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్దాం. అంబేద్కర్ విగ్రహం దగ్గర మన లాయర్ జేఎస్సీ రంగారావు గారు ఉన్నారు. బహుశా తెలంగాణ ఉద్యమంలో రంగారావు గారు అంటే ప్రతి ఏ చిన్న విషయం వచ్చి కూడా పిటిషన్ వేయడం న్యాయవాదం ముందు ఉంటే రంగారావు గారు కూడా ముందు. రంగారావు చెప్పండి, ఈ విజయాన్ని తెలంగాణ ప్రజల విజయంగా ఇది 4.5 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క విజయం. ఎలాంటి పరిస్థితుల్లో కూడా వెనుకడుగు వేయకుండా ఎప్పటికప్పుడు సీమాంధ్ర నాయకులు పన్నినటువంటి కుట్రలను భగ్నం చేస్తూ ఉద్యమంలో నిరంతరం ఉండి పోరాడుతూ ఈ రోజు ఈ విజయం సాధించామంటే ఇది ఖచ్చితంగా 4.5 కోట్ల తెలంగాణ ప్రజల విజయం. ఈ విజయం అమరవీరులకు అంకితం. ఈ విజయం కేసీఆర్ గారికి, సోనియా గాంధీ గారికి, భారతీయ జనతా పార్టీ నాయకులకు అంకితం. ఈ ఖచ్చితంగా ఈ రోజు రాబోయే రోజుల్లో మంచి తెలంగాణ రాష్ట్రాన్ని, అవినీతి రహిత తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి అడ్వకేట్ చేసి ముందుండి పోరాడుతుందని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. మొత్తానికి అన్ని రకాల సెక్షన్లు డాక్టర్ సెక్షన్ కూడా వచ్చారు. ఢిల్లీలో తెలంగాణ బిల్లు పాస్ అవుతుందని తెలిసిన తర్వాత అన్ని సెక్షన్ల ప్రజలు కూడా తెలంగాణ ప్రజలందరూ ఇక్కడ ఉన్నారు. మన దగ్గర డాక్టర్స్ అసోసియేషన్ కూడా ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు గాయపడ్డప్పుడు ఎప్పుడు వాళ్ళ దగ్గరకు వచ్చే వాళ్ళతో మేమున్నాము అంటూ వాళ్ళకు ఉచితంగా వైద్యాన్ని ఇచ్చిన డాక్టర్లు మనతో ఉన్నారు. మీరు అనేక మంది బహుశా మీరు చనిపోయిన యాదాయం కూడా మీరు చూసుంటారు. మీ కళ్ళ ముందు చేసిన సంఘటన. మీరు ఈ సందర్భాన్ని ఎట్లా? ఎంతో మంది విద్యార్థులు క్షతగాత్రులైన సమయంలో వారికి వైద్యం అందించిన డాక్టర్గా, అలాగే ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ ఈ కుటుంబాలు పరిగణించే వ్యక్తిగా తన చేత ఈ భూమాత తలరాత మార్చుటకై ఒక్కడు నడిచి చిమ్మని చీకటి చెల్లా చెదురైపోవాలే. కనులు పనులు నదులు నిధులు నేటితో సొంతం కావాలే. ఆగలి వలసలు ఆకలి తాములు ఇకపై అంతం చెయ్యాలే. కదలాలి కదలాలి కలరసీమకే. పాలన కూలి వాకిళ్లలో వెన్నెల కురిసిన రోజుల కోసం, తన చాటల కోసం, ఆ పాపి కొండల్లో గోదావరి అలలా నడవాలి ప్రతి అడుగు. నమ్మకమే దిశరా, నమ్మకమే దిశరా. తెలంగాణలో ప్రతి ఇల్లు ఏడుపుకు 60 ఏళ్ళు, ఏడుపుకు 60 ఏళ్ళు. పోరాటాలకు పుట్టిల్లు నిండవు ఇక్కడ 100 ఏళ్ళు. 20 ఏళ్లకే రావాళ్ళు యుద్ధంలో మూసే కళ్ళు, యుద్ధంలో మూసే కళ్ళు. వేలాది నయనాలు పోరాటంలోనా, సమిధలు గరగిలాయి చితి మంటల్లోనా. తెలంగాణలోనా దాటాలి దాటాలి శోక సంద్రమే. వీడాలి నాడే
ఖనిజాలన్నీ కాజేసే దోపిడి దొంగల నిలదీసి బుద్ధుని అడుగులు అడుగేసి సెలవంటూ చెప్పాలి పోరాటానికే ఆహ్వానమివ్వాలి జీవితానికే కదలాలి కదలాలి కడల సీమకే వీడాలి నాడే కదల రంగమే. అన్నలు తమ్ములు అక్కలు చెల్లెలు అంతా సల్లంగుండాలే కమ్ముకు వచ్చిన చిమ్మని చీకటి చెల్లా చెదురైపోవాలే కనులు పనులు నదులు నిధులు నేటితో సొంతం కావాలే ఆగని వలసలు ఆకలి తావులు ఇకపై అంతం చెయ్యాలే కదలాలి కదలాలి కలల సీమకే. పాలన కూలి వాకిళ్లలో వెన్నెల కురిసిన రోజుల కోసం తన చాటల కోసం ఆ పాపి కొండల్లో గోదావరి అలలా నడవాలి ప్రతి అడుగు నమ్మకమే దిశరా. పొత్తిల్లు కూడిన ఎత్తిన దోసిల్లు తెలంగాణలో ప్రతి ఇల్లు ఏడుపుకు 60 ఏళ్ళు పోరాటాలకు పుట్టిల్లు నిండవు ఇక్కడ 100 ఏళ్ళు 20 ఏళ్లకే రావాళ్ళు యుద్ధంలో మూసే కళ్ళు వేలాది నయనాలు పోరాటంలోనా సమిధలు గరగిలాయి చితి మంటల్లోనా తెలంగాణలోనా దాటాలి శోక సంద్రమే వీడాలి నాడే కదల రంగమే. తవ్వేసి ఖనిజాలన్నీ కాజేసే దోపిడి దొంగల నిలదీసి బుద్ధుని అడుగులు అడుగేసి సెలవంటూ చెప్పాలి పోరాటానికే ఆహ్వానమివ్వాలి జీవితానికే కదలాలి కడల సీమకే వీడాలి నాడే కదల రంగమే. జనని జై తెలంగాణ నీ వంటి తల్లి లేదే జగతిలోన కంటి పాపల్లోన జనని జై తెలంగాణ
60 ఏళ్ల తెలంగాణ ప్రజల కల నెరవేరింది. మూజువాణి ఓటుతో లోక్సభ తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలిపింది. ముందు నుంచి గత 15 రోజులుగా టెన్షన్ పెట్టిన బీజేపీ అన్కండిషనల్ గా తెలంగాణ బిల్లుకు సపోర్ట్ చేసింది. సుష్మా స్వరాజ్ మాట్లాడుతూ తెలంగాణ బిల్లుకు పూర్తి సపోర్ట్ చేస్తున్నామని చెప్పింది. క్లాజుల వారీగా ఓటింగ్ జరిగింది. అందులో మూజువాణి ఓటుతో అన్ని క్లాజులపై లోక్సభ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటుతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది లోక్సభలో. ఇక రాజ్యసభలో కేవలం లాంఛనప్రాయంగా మాత్రమే ఉంటుంది, నామమాత్రంగానే ఇక్కడ దీనిపై చర్చ తర్వాత ఓటింగ్ ఉంటుంది. ఖచ్చితంగా పూర్తి స్థాయిలో తెలంగాణ ఏర్పడింది. 60 ఏళ్లుగా ప్రజల ఆకాంక్ష, 1200 మందికి పైగా అమరవీరుల త్యాగ ఫలితం ఫలించింది. తెలంగాణ వచ్చేసింది. ఇన్ని రోజులుగా చేస్తున్న పోరాట ఫలితం వచ్చేసింది. తెలంగాణ ప్రజలు ఒక్కసారిగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా సంబరాలు చేసుకుంటున్నారు. మనం ఇంతకుముందు చూసాం, ఢిల్లీలోని గల్లీలన్నీ కూడా తెలంగాణ వాదుల సంబరాలతో మునిగిపోయా. ఎక్కడ చూసినా కూడా గులాల్ చల్లుకుంటూ తెలంగాణ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక్కడ తెలంగాణ పల్లెల్లో గల్లీలో కూడా సంబరాలు వినిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా డప్పు సప్పులు, టపాసులు, పటాకుల శబ్దాలు వినిపిస్తున్నాయి. స్వాతంత్ర్యం వీడిందే వనవాసం తెచ్చిందే కొండంత పండగనే మన కోసం కదిలొచ్చే కాలంతో వెల్లువల సంతోషం మొలిచిందే పెదవులపై పైరల్లే తరహాసం ఎన్నాళ్లకు వినిపించేనా స్వేచ్ఛా కోయిల కూసే ఎన్నెన్నో గుండెల త్యాగం జెండాగా విరబూసే ఎన్నేండ్లకు వీరులు నడిచిన దారిలో వెన్నెల కాసే ఎనలేని ఏడుపు కంఠం ఆనందంతో కోసే దండోరా కొడదాం రాదో యాద్గిరి నరుసన్న ధరణికి సంఖ్యలే తెగినై సంబరమే చేద్దామన్నా అర చిందులు వేద్దాం రాను చిలుకూరి బాగన్న చీకు చింతలు వీడును రో వేడుకలే చేద్దామన్నా ఏదో చోట అలజడితో మేలుకునే మన 10 జిల్లాల పల్లెల్లో పసివాడు పనివాడు తమ వంతుగా నడిపిరిపోరు ఏనాడు కనులారా నిదరోలేదే ఏ ఊరు చరిత్రను చదివిన చోటే చరిత్ర సృష్టించి విద్యార్థులు నడిచారమ్మ పాలకులను వంచి ధర్మంతో నడిచే యుద్ధం గెలుచును అని తలచి చచ్చిందే సమైక్యవాదం సిగ్గుతో తల వంచి
చేత ఈ భూమాత తలరాత మార్చుటకై ఒక్కడు నడిచే దారెంట వరదల్లే కదిలిందే జనమంతా ఉద్యమ బాట గర్వంగా అడిగిందే ప్రతి గొంతుక పాలన బాట వీరత్వం చూపిన ధీరుల తల్లుల కన్నీళ్ళు తూర్చిన ఏమా కబురల్లిన పాటల పల్లవులు విజయానికి విప్లవ రథమే చేరువ అవుతుంటే విశాలాంధ్ర పేరుకు నేటితో కాలం చెల్లిందే తుమ్ము తుమారమాడుదము రారో యములట రాజన్న యముని పాదము వీటును రోజమిటిక మోగిద్దామన్నా మన రాజ్యం వాకిట్లో శాంతిని నిలుపగేసన్నా బతుకును బతికించే దిశగా సమరం చేద్దాం సైనన్నా వచ్చిందే స్వాతంత్ర్యం వీడిందే వనవాసం 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 తెచ్చిందే కొండంత పండగనే మన కోసం మన కోసం మన కోసం కదిలొచ్చే కాలంతో వెల్లువల సంతోషం మొలిచిందే పెదవులపై పైరల్లే తరహాసం ఎన్నాళ్లకు వినిపించేలా స్వేచ్ఛ కోయిల కూసే ఎన్నెన్నో గుండెల త్యాగం జెండాగా విరబూసే ఎన్నేండ్లకు వీరులు నడిచిన దారిలో వెన్నెల కాసే ఎనలేని ఏడుపు కంఠం ఆనందంతో కోసే రండో రాకుడదాం రారో యాద్గిరి నరుసన్న ధరణికి సంఖ్యలే తెగినై సంబరమే చేద్దామన్నా అరే చిందులు వెళ్తాం రారో చిలుకూరి బాలన్న చీకు చింతలు వీడును రో వేడుకలే చేద్దామన్నా తెలంగాణ ఏర్పడింది. 1200 మంది అమరవీరుల త్యాగం ఫలించింది. 60 ఏళ్ల ఉద్యమం, 60 ఏళ్ల ప్రజల ఆకాంక్ష ఫలించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ